కుంభకర్ణుని పెద్ద తల స్వాగతం. ఎంట్రన్స్ ఫీజు 30 రూపీస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని లైక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. హాయ్ గైస్, వెల్కమ్ టు భార్గవ్ వ్లాగ్స్. టుడే మనం కుంభకర్ణం దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి, వచ్చేయండి చూసేద్దాం. మనం కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే మెయిన్ రోడ్ నుండి రైట్ సైడ్ అయితే టర్న్ కావాలి. పెనుగొండ నుండి అవుట్స్కట్స్కి వచ్చేస్తే, పెనుగొండ నుండి స్ట్రైట్ బయటకు వచ్చేస్తే ఊరి బయట అయితే మనం రైట్ తీసుకుంటే మనకి ఇక్కడ కుంభకర్ణ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది అనమాట రోడ్డుకి. ఇక్కడ రాగానే మనకు వెల్కమ్ బోర్డ్ అయితే ఉంది, చూస్తున్నాం. ఇక్కడైతే మనకు చాలా మంకీస్ అయితే ఉన్నాయన్నమాట, కనిపిస్తున్నాయి కదా. అండ్ మనమైతే లోపలికి వెళ్ళి ఏమేమి ఉంది అని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఈ వీడియోలో. మీరు ఎవరన్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తున్నారు కదా, ఇక్కడ ఏమి అని అయితే రాశారు, ఇది చూడొచ్చు. ఇదే మనము దీని నుండి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇదే ఎంట్రన్స్ అనమాట. మనకైతే దీంట్లో టికెట్ ఉంటుంది, పర్ పర్సన్ 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మేమైతే టికెట్ తీసుకున్నాము, 3 మెంబర్స్ అయితే వెళ్ళాము మేము. చూసుకోవచ్చు, ఇదే చూసుకోవచ్చు. లోపలైతే ఈ విధంగా ఉంది. లోపల పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఈవెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. అవైతే నేను మళ్ళీ చూపించబోతున్నాను. చూస్తున్నాం కదా, ఇదైతే ఓవరాల్ వ్యూ అనమాట లోపల. అండ్ కుంభకర్ణుడి కాళ్ళ దగ్గర నుండి మనం లోపలికి వెళ్ళడానికి ప్లేస్ అయితే ఉంది, లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఇవైతే కాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇవైతే కొంచెం చీలిపోయినట్టయితే కనిపిస్తున్నాయి. మనమైతే లోపలికి వెళ్తున్నాము, రండి వెళ్దాము, ఎట్లుందని చూద్దాం. కాళ్ళు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఈ కాళ్ళ మధ్య నుండినే ఈ చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ ద్వారా లోపలికైతే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ప్లేట్లో తినుబండారాలు కూడా ఉన్నాయన్నమాట మన కుంభకర్ణుడికి. మనమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. లోపల చూసుకోవచ్చు, మనకైతే లోపల ఏమీ లేదనమాట. మనకి ఖాళీ ఉంది ఫుల్. దీని లోపల అంతా ఈ లోకల్ జనాలు ఉంటారు కదా, ప్రజలు, వాళ్ళైతే కొంచెం గలీజ్ చేసేసారనమాట. అండ్ టూరిస్ట్ వచ్చిన వాళ్ళు కూడా అవి ఇవి రాసి కొంచెం చెత్త చెత్తగా అయితే లోపల ఉంది. చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉంది లోపల. మనమైతే కుంభకర్ణుడి పొట్టులో అయితే ఉన్నామన్నమాట. ఇప్పుడు నేనైతే బయట వెళ్ళి వ్యూ అయితే చూపించబోతున్నాను మీకు. అండ్ మనకు హ్యాండ్ దగ్గర నుండి ఒక ఎగ్జిట్ పాయింట్ అయితే ఉంది కుంభకర్ణ లోపల నుండి. ఇదైతే పార్క్ అనమాట. చూసుకోవచ్చు, మనకి కుంభకర్ణుడి దగ్గర కుంభకర్ణుడిని లేపడానికి ట్రై చేస్తున్నట్టయితే మనకి ఇక్కడ ఈ విగ్రహం ద్వారా తెలిపారు. చూసుకోవచ్చు, మనకు అక్కడ కనిపిస్తుంది కదా, కుంభకర్ణుడి కోసము తినడానికి ఫుడ్ మరియు నీళ్ళతో లేపినట్టు, మళ్ళీ డ్రమ్స్ కొట్టి లేపడానికి ట్రై చేస్తున్నట్టు, అండ్ నిచ్చెనల ద్వారా పైనకి ఎక్కుతున్నట్టు ఇక్కడ చూసుకోవచ్చు. కుంభకర్ణుడు ఫుడ్ స్మెల్ కన్నా లేస్తాడేమో అన్నట్టు ట్రై చేస్తున్నారు వాళ్ళు. అండ్ రోప్స్ కట్టి, మళ్ళీ శూలాలతో కుచ్చి, మళ్ళీ ముక్కులోకి ఏదో కట్టి పెట్టినట్టు. టోటల్గా ఒక కుంభకర్ణుడు తెలుసు కదా మనకు, రామాయణంలో ఒక భాగము. తను పడుకుంటే తనను లేపడానికి సైనికులు ప్రయత్నిస్తున్నట్టు ఒక విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇదైతే మన రామాయణానికి ఒక చిన్న పార్ట్ లాగా ఇక్కడ థీమ్ పార్క్ అయితే ఏర్పాటు చేసి ఈ కుంభకర్ణుడి విగ్రహం అయితే పెట్టారు. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు కుంభకర్ణుడి దగ్గర చెవుల దగ్గర డ్రమ్స్ కొట్టినట్టు, మరియు సౌండ్స్ పెట్టి ఊదినట్టు, మరియు ఏనుగులతో అరిపించి వెంట్రుకలను పీకినట్టయితే థీమ్ పార్క్లో క్లీన్గా మనకు చిత్రీకరించి చూపించారనమాట బొమ్మ రూపంలో. ఇదైతే చాలా పెద్దది అనమాట కుంభకర్ణుడు. అండ్ మనం చూసుకున్నట్టయితే చూడొచ్చు, ఇదే మనకి కుంభకర్ణుడి హెడ్, తల దగ్గర భాగం అయితే. ఇదైతే టోటల్ మనకు అరౌండ్ 142 ఫీట్స్ పొడవు అండ్ 32 ఫీట్స్ హైట్ అయితే ఉందన్నమాట. చాలా పెద్ద విగ్రహము. ఇదైతే మన రామాయణానికి గుర్తుగా మనకి ఇక్కడైతే థీమ్ పార్క్ ఏర్పాటు చేసి కుంభకర్ణ దగ్గరికి అయితే ఉన్నాం కదా. కుంభకర్ణ కన్నా ముందు కొంచెము కొండ మీదకి ఒక్కొక్క దేవుని విగ్రహం అయితే ప్రతిష్టాపన చేసి చూపించినారు. అవైతే ఇప్పుడు శిథిలమైపోయినాయి, కొన్ని ఉన్నాయి కొన్ని లేవు. కొన్ని ఉన్నదాన్ని వెళ్ళి చూపిస్తాను, వచ్చి రండి చూద్దాం. ఓకే గైస్, కుంభకర్ణం నుండి కొంచెం ముందుకు రాగానే చూసుకోవచ్చు, ఇక్కడ కుంభకర్ణుడు ఉంది కదా, కుంభకర్ణ నుండి కొంచెం
ముందుకు రాగానే మనకి చాలా విగ్రహాలను అయితే శిల్పులు చెక్కి ప్రతిష్టాపన అయితే చేశారు, చూసుకోవచ్చు ఇక్కడ. దాని తర్వాత ముందురా చాలా అయితే ఉన్నాయన్నమాట. కొండపైనకి పోతూ పోతూ చూపిస్తాను రండి, 1 by 1. ఇక్కడైతే వినాయకుడు ఉన్నాడు. అక్కడ ముందర రాఘవేంద్ర స్వామి మరియు సాయిబాబా అయితే ఉన్నాయి, చూపిస్తాను. చూసుకోవచ్చు సాయిబాబా అని రాఘవేంద్ర స్వామి అయితే ఉన్నారనమాట. దాని తర్వాత మనకి అక్కడ అయ్యప్ప స్వామి కూడా ఉన్నాడు, చూసుకోవచ్చు. అక్కడ ముందుకి చాలామంది దేవుళ్ళని అయితే ఇక్కడ చెక్కి అందరు దేవుళ్ళని ఒకటే దగ్గర చూపించడానికి అయితే ప్రయత్నించారు, చూసుకోవచ్చు. ఇది సాయిబాబా, అది రాఘవేంద్ర స్వామి. దాని ముందు కూడా ఉన్నాయి. ఇక్కడ అయ్యప్ప స్వామి కూడా ఉన్నాడు, స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఉయ్యాల కూడా ఉంది, పిల్లలు వస్తే ఆడుకోవడానికి. ఇక్కడ చిన్న బ్రిడ్జ్ టైప్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇట్లా చిన్న కాలువలకి పైనుండి కొండపైన నుండి నీరు వచ్చేదానికి ఆ కింద వెళ్ళిపోవడానికి కన్స్ట్రక్ట్ చేశారనమాట. దేవుళ్ళు దేవతల విగ్రహాలు కూడా మనకి ఇక్కడ ఎంత బాగా వేసి చూపించారో. ఇంకా మనకి పైన ఆంజనేయ స్వామి కూడా చూపించవచ్చు, చూసుకోవచ్చు. ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. దాని తర్వాత ఇక్కడ విష్ణు కూడా ఉన్నాడు అనమాట, చూపిస్తాను. ఇదైతే కుంభకర్ణం దగ్గర ఉంటాయి, మనం కొంచెం లోపలికి వచ్చి చూడాల్సి ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు విష్ణుమూర్తి. దాని తర్వాత నాగులు ప్రతిష్టాపన చేసినారు అక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కొన్ని దేవతలను అయితే ఉన్నాయి, దానిపైన ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ సైడ్ కూడా ఉన్నాయన్నమాట, చూడవచ్చు. ఇవైతే అన్నీ శిథిలం అయిపోయినాయి, టూరిజం వాళ్ళు క్లీన్గా డెవలప్ చేయలేదు కాబట్టి ఇవి సిచ్యువేషన్లో ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు పెనుగొండలో ఉన్నాయన్నమాట ఇవన్నీ. ఇదైతే ఒకప్పట్లో మంచిగా డెవలప్ చేసినారు, బట్ ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్లో ఉందన్నమాట. ఎవరు వచ్చి ఆంజనేయ స్వామిని కూడా చూపించారు శిల్పులు చెక్కి. ఇక్కడ చూసుకోవచ్చు ఆంజనేయ స్వామి, కొంతమంది దేవతలు అయితే ఉన్నారనమాట. కొన్ని పడిపోయి కూడా ఉన్నాయన్నమాట, అక్కడ కూడా కొన్ని ఉన్నాయి, చూసుకోవచ్చు. కొండ పైకి నుండి అవైతే కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇవైతే కొన్ని దేవతలు కూడా ఉన్నాయి. ఇక్కడైతే విష్ణుమూర్తి అని ఉన్నారు, చూసుకోవచ్చు. విష్ణుమూర్తి ఎంత బాగా ఉన్నాడు అనమాట. ఇదైతే మనకి కొండ పైన ఉంటుంది. పెనుగొండ ఫోర్ట్ నుండి కొంచెం ముందుకు వచ్చేస్తే పెనుగొండ హైవే దగ్గర మనకు కుంభకర్ణుని స్థలం అయితే ఉంది. అక్కడ కుంభకర్ణుని పెద్ద విగ్రహం ఉంది. దాని తర్వాత కొంచెం అట్లే లోపల నుండి వస్తే మనకి ఇట్లా విగ్రహాలు కూడా ఉన్నాయి. వీటిని అయితే డెవలప్ చేయక ఈ సిచ్యువేషన్లో అయితే ఉన్నాయన్నమాట. ఏమి అన్నీ పాడైపోయినట్టయితే కనిపిస్తున్నాయి. దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి కానీ పూజలు అయితే చేయడం లేదు. ఇక్కడ చిన్నగా వంతెనలాగా కనిపిస్తుంది కదా, ఇవి కొండపై నుండి నీరు అయితే వస్తాయి కదా వర్షం వచ్చినప్పుడు, అవన్నీ ఇట్లా పోవడానికి అయితే కాలువలాగా అయితే నిర్మించారు. మళ్ళీ ఇక్కడ చిన్న చెక్ డ్యామ్ కూడా ఉంది, ఎందుకంటే కొండపై నుండి డైరెక్ట్ వచ్చే నీళ్ళు ఇట్లా కుంభకర్ణుని టచ్ కాకుండా అవైతే నిర్మించారనమాట. చూసాం కదా, మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే బాయ్.